జై శ్రీరామ్. హౌ ఆర్ యు ఆల్? ఎలా ఉన్నారండి అందరూ? నేను బాగున్నాను. మీ అందరూ కూడా బాగున్నారండి. ఇంకా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. డిసెంబర్ 31వ తారీఖు సాయంత్రం ఎప్పటి నుంచో అనుకుంటున్న ఒక పని సక్సెస్ఫుల్గా చేశానండి. అదేంటి అంటే ఉప్పల్లో ఉన్న నిమిషాంబిక టెంపుల్కి వెళ్ళడం. నేను స్పందన ఇద్దరం కలిసి ఇంకా వెళ్ళాము. పిల్లలతోటి మా వారితోటి పెట్టుకుంటే అవ్వట్లేదన్నమాట, వాళ్ళు కదలట్లేదు. సో ఆ రోజు ఇంకా కార్ తీసుకుని ఓఆర్ఆర్ ఎక్కేసి ఓఆర్ఆర్ మించి ఉప్పల్ దిగిపోయి అక్కడి నుంచి లొకేషన్ చూపించింది. లెఫ్ట్ తిరుగు రైట్ తిరుగు అని చెప్పినట్టుగా తిరిగి వెళ్ళిపోయాం. ఈ గుడి మటుకు జీవితంలో ఒకసారైనా దర్శనం చేసుకోవాల్సిన గుడిలో నెంబర్ 1 ప్లేస్లో ఉంటుంది అనిపించింది నాకు. మన ఊర్లోనే ఉన్న గుడికి ముందు మనం వెళ్ళాలి అని. ఇదిగోండి వినాయకుడు, చుట్టుపక్కల చాలా దేవుళ్ళు కూడా ఉన్నారనమాట. సీతారామస్వామి అందరూ ఉన్నారు. ఇదేమో ఉత్సవ విగ్రహం అనుకుంటా అమ్మవారిది. తీసుకోవద్దు అని అనలేదు, మేము అడిగాము. అడిగితే శుభ్రంగా మీరు తీసుకోవచ్చమ్మా, వీడియో తీసుకోండి అని చెప్పారు. కంగారు పెట్టడం, జరగండి జరగండి అనడం అవన్నీ కూడా ఏం లేవన్నమాట. ఇదిగో సీతారాములు, లక్ష్మణుడు, హనుమంతుడు. ఎంతసేపు దేవుడి దగ్గర నుంచున్నా కూడా వాళ్ళు కదలండి జరగండి అని కూడా అనట్లేదు. మేము చాలా హాయిగా మనస్ఫూర్తిగా దర్శనం చేసుకుని వచ్చాము. ఇదిగోండి షిరిడి సాయిబాబాను, దత్తాత్రేయ స్వామి కూడా ఉన్నారు. కొంతమంది ఇలా కూర్చుని దేవుడిని నామం స్మరణ చేసుకుంటూ కూర్చుని ఉన్నారు. యూత్ కూడా చక్కగా గుడికి వచ్చి దేవుడిని దర్శించుకుంటున్నారు. చాలా చాలా పాజిటివ్గా అనిపించింది నాకు. ఇదిగో మన బోలా శంకరుడు, ఆ పైన మన నంది. ఇక్కడ పూజారులు మ్యాక్సిమం నార్త్ ఇండియన్స్ ఉన్నారండి. ఇదిగో అండి నాగబంధం. పిల్లలు లేని వారు, పుట్టాలనుకున్న వాళ్ళు ఈ నాగబంధానికి పూజ చేస్తే పుడతారు అన్నది మనకి ఒక నమ్మకం కదా. ఆ రోజు మంగళవారం హనుమంతుల వారి దర్శనం కూడా అయింది మాకు. ఇంకో గుడి అంతా ఇలా ఉందన్నమాట. అందరూ ప్రదక్షిణలు చేస్తున్నారండి. అక్కడ 16 ప్రదక్షిణలు చేస్తే మంచిదిట. మాకు కూడా తెలీదు. ముందు మామూలుగా దర్శనం చేసేసుకున్నాము. ఆ తర్వాత వీళ్ళందరూ ఇలా తిరిగేస్తున్నారు ఏంటి అని డౌట్ వచ్చి మా స్పందన పూజారి గారిని అడిగితే 16 ప్రదక్షిణలు శ్రీమాత్రే మహా అనుకుంటూ చేయండి అమ్మా మంచిది అని చెప్పారు. మేము కూడా ప్రదక్షిణలు చేసాం అనమాట. ఇదిగో అమ్మవారు ఎదురుగా కనబడుతుంది. కనపట్లేదని కంగారు పడకండి, దగ్గర నుంచి చూపిస్తా. ఇదిగో అండి ఎంత అందంగా ఉందో చూసారా అమ్మవారు. ఇవాళ శుక్రవారం నాడు మీ అందరూ ఈ అమ్మవారిని చూసి మీ మనసులో ఉన్న కోరికలు కోరుకుంటారు అని అనిపించి ఈరోజు మీకు షేర్ చేస్తున్నాను. మీకు తెలుసు కదా ఈ అమ్మవారి పేరు నిమిషాంబికా దేవి. కొంతమందికి కోరుకున్న నిమిషాల్లోనే వాళ్ళ కోరికలు తీరాయట. అలా కొంతమందికి తీరుతున్నాయట, కొంతమందికి కొన్ని రోజులు నెలలో కూడా పడుతున్నాయట. ఇదండి అమ్మవారి గుడిది. ఇదేమో మా ఇంట్లో కొబ్బరికాయ కొడితే అందులో ఇలా పువ్వు వచ్చిందండి. మేము కాకినాడ నుంచి చాలా కొబ్బరికాయలు తెచ్చామన్నమాట. మన ఎప్పుడే ఏదో వంట చేయడం కోసమనే కొట్టాము, దేవుడి దగ్గర కూడా కాదు. కొడితే ఇలా పువ్వు వచ్చింది. ఈ పువ్వు చాలా టేస్టీగా ఉంటుందండి తినడానికి. మళ్ళీ ఏమో జనవరి 1వ తారీఖు మా స్పందన మా అందరికీ ట్రీట్ ఇచ్చిందండి. తన సిఎస్ కంప్లీట్ అయినందుకు, ఇంకా కొత్త జాబ్ వచ్చినందుకు వాళ్ళ పేరెంట్స్, బ్రదరు, సిస్టర్లా, మా ఫ్యామిలీ మొత్తం అందరం కలిపి జూబ్లీ హిల్స్ పెద్దమ్మ తల్లి గుడి దగ్గర ఏదో హోటల్ అని బయలుదేరాము. ఆ హోటల్కి వెళ్ళడానికి అవ్వలేదండి. చుట్టూ తిరుగుతూ ఉన్నాం. ట్రాఫిక్ రెస్ట్రిక్షన్స్ చాలా ఎక్కువ ఉన్నాయి. ట్రాఫిక్ జామ్ అయితే మరీ. సో ఇంకేదో హోటల్కి వెళ్ళాము. అందరం కలవడం ముఖ్యం కదా అని. అక్కడ ఫుడ్ అయితే బాగానే ఉంది. ఈ రాధాకృష్ణుడి బొమ్మ కూడా ఆ హోటల్లో ఉందన్నమాట. అది చాలా నచ్చి వీడియో తీశాను. ఇప్పుడు మీరు చూస్తున్నవి లవంగ మొగ్గలో ఉన్న చిక్కుడుకాయలటండి. మీరు ఎప్పుడైనా ట్రై చేశారా? చేస్తే నాకు చెప్పండి. నేను ఇదే చూడడం మొదటిసారి. ఇప్పుడు మీరు చూస్తున్నదేమో మా ఇంటి ఎదురుగా పనస చెట్టు ఉంది. అది నిండా పిందెలు పెట్టిందండి. ఈసారి ఎక్కువ వచ్చాయి పిందెలు. సో ఇగో మీరు జూమ్ చేసి చూపిస్తా. అదిగో కొన్నప్పుడే పోతున్నాయి కూడాను, నల్లబడిపోయి. కొన్నేమో ఇంకా ఇలా గ్రీన్ కలర్లో, ఎల్లో కలర్లో ఉన్నాయి. ఎన్ని ఎదుగుతాయో ఎన్ని కింద పడిపోతాయో అన్నది మనకి ఇంకా తెలీదు. కానీ అలా పిందెలు ఇగో చూసారా, ఒకటి అప్పుడే పోయింది. ఇలా పిందెలు చూడడానికి మటుకు చాలా ముద్దుగా బాగున్నాయి కదా, అందుకని మీరు చూస్తారని షేర్ చేస్తున్నాను. ఇందులో ఎన్ని పెద్ద పోతాయి, ఎన్ని కాయలు మన చేతికి వస్తాయో తెలీదు. ఇవేమో కందికాయలండి. మొన్న ఒకసారి మా కాకినాడలో ఉన్నవి చెట్లు చూపించాను కదా, ఇప్పుడు మా ఇంట్లో వాటికి కూడా కొన్ని వచ్చాయన్నమాట కాయలు.
ఇవేవో పెద్ద కోసేసుకుని పప్పు తయారు చేసుకుని సంవత్సరం అంతా తినేస్తామని కాదు, కానీ ఈ పచ్చి కందికాయలతోటి ఆ పప్పు పులుసు చేసుకుంటే చాలా బాగుంటుందట. లేకపోతే ఉడకపెట్టి ఉప్పు వేసుకొని ఉడకపెట్టి కూడా తింటారట. అలా ఏమైనా ట్రై చేద్దాం అని అనుకున్నాను అనమాట. ఇదండి ఈరోజు మా వీడియో. మీకు నచ్చింది అనుకుంటా. నచ్చితే ప్లీజ్ లైక్. చాలామంది చూస్తున్నారు, 1000 మంది చూస్తున్నారు, 20 మంది కూడా లైక్ చేయట్లేదండి. ప్లీజ్ లైక్ చేయండి వీడియో చూసిన వాళ్ళందరూ. షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ Varahi World. Signing off for today, folks. Jai Hind.